ఆగుర్రి ఆగుర్రి అంత ఆగుర్రి దొరికితే అంత ఆగుర్రి అవ్వ సరూపా సరూపా ఓ సరూపా సరూపా నీ సాగు చేస్తాను ఇంటికి రాయే సరూపా పైసలు ఎత్తుకపోయి పరేషాన్ చేస్తే సరూపా నువ్వు ఇంటికి రాయని ఈ పుదోముతా సరూపా. ఆగే అక్క మన షాపింగ్ ఏమో గాని మా సాయానికి దొరకక పిచ్చి కుక్క తిరుగిచ్చి ఉరికిచ్చి కింద పడగొడుతుంది. ఇంటికైనా ఇప్పుడు నన్న మంటతోటి ఎంత కొడతాడో ఏమో. నీ భయం మునుగా అని కాలేరిగే ఆడేడలెత్తడే నిన్నెడ కొడతాడే లేవడాడు. ఆడగిట్ట నన్ను కొడితే నా కలకల నీకు తప్పక తలుగుతుంది. ఏ సరూపా నువ్వు పిస నాటకాలు చేయకే. నీ భయం ఉన్నదానివి ఎందుకు వచ్చినావు? పడుకుంటూ లేసుకుంటా అప్పాలు ఇడిచబెట్టిగా ఊపుకుంటూరుకు వచ్చినావు. 300 సీరియల్ అయిపోయినా ఎడుతున్నా వాడదానా. అబ్బా పుణ్యాత్మురాలు పెళ్ళికోతే ఉన్నలు గుసిపోయిందట అట్లుందే నీ భావోతం. అద్దద్దనంగా తీసుకొచ్చినావు. ఆషాఢం ఆఫర్ అన్నాక ఆగుంటది. ఆటో బస్ కిరాయి పెట్టుకుంటాను టిఫిన్ ఖర్చు పెట్టుకుంటాను నన్ను ఉత్తిగా ముంచినావు. పెద్ద కిలాడివే నీ మాయమాటలేని నా వచ్చిన సపడకొని నోట్ల కుర్రగా కూర్చుతా. కుర్రగాని నా పైసలు నాకు ఇచ్చాయి పోయినాక నా మావాడు ఉతుకుతాడు. పైసలు సమంగా ఉండవుతావా ఇంటికైనా మావార్తీ. నేను నమ్మ మా రొట్టెయ్యు ఇంటికైనాకి ఇత్తాని చెల్లె ఇస్తారా పేనంకిత్తది దా ఇంటికోదా. ఎటు పోతే పైసలు పేనంక నా పీక మీద చేతి పెట్టి పిసుకుతాడేమని పింజం అనిపిస్తుంది. పోరి ఇంటికి ఒక ముందే ఇన్నే పీడతనం పోయి తట్టున్నవెందే పోరి. ఏమన్నా అన్నాడు అనుకో ఇడుపు కాయడం ఇత్తాను మా ఇంటి కురికిరాయే. ఇక తెల్లారచ్చి ఆడే కాలు మొక్కి తీసుకుపోతాడే ఇన్నవా. ఇకదా నీ పిరికి మునుగా ఏ భయపడద్దే ఎట్లయితే గట్లయితది. చూసి మినిగా వేకే తట్టున్నావుగా. ఏం బోనే మరి కేజీలు కొట్టే ఎప్పుడు ఇస్తావు పైసలు? ఒక 5 రోజులు అయినా ఇత్తనే. పైసలు ఇస్తాను చెప్పి పొద్దుందాకా డ్రైవర్ గారిని పొలం ఉంచుకుంటా. అయితే మా ఇత్తా అనుకున్నానే. ఏటో మొత్తం మంది చెప్పిరు పో. పెళ్ళం కూర్చోసుకుంటే మస్తలా వేసిన అడగదు పెళ్ళని అడగాలి పైసలు. ఈ సరుపేట పోయింది మరి. మీకు ఇత్తా అన్న పైసలు తీసుకొని షాపింగ్ ఏందే దాన్ని కొడదామనే వేనే గానీ ఆ బక్క దొరకలేదు. ఆ మొద్దు నా బక్క ఇద్దరు ఉండే నన్ను నూకేసి దొరకకుండా ఉరికిన్లే. సరూపా పోయే పో అడిగిట్టు కొడితే మా ఇంటి కురికిరాయే ఏం కాదు పో పో ధైర్యంగా ఉండే. గుండె అంత దడదడ అని చేస్తాంది. అది షాపింగ్ కు పట్టుకపోయింది లేకపోతే ఎప్పుడో ఇచ్చటోన్నే పైసలు. నేను నాట్ల కోసం అని రూపాయి దాచుకున్నానే. అది షాపింగ్ కొత్తది అనుకోలే. ఆవు మాకు ఇచ్చే పైసలు వెయ్యద్దు గాని పిల్లల్నేమో షాపింగ్ పంపాలి. అట్లెందుకు గాని ఒక 5 రోజులు జాడ తీసుకోయే పైసలు. మా ట్రాక్టర్ల ఓనర్ల అందరం భూములు అమ్ముకొని డీజిల్ పోసుకుంటాము. లేదే ఈసారి ఇట్లనే అయింది. ఒక 5 రోజులు ఇస్తానే పైసలు. నానా ఆయన మాటలు నమ్మక ఇడిగాడు ఇంట్లోకి లేదన్న ఒకటి ఎత్తుకోదాం అప్పుడైతే మానం వస్తుంది. లేకపోతే ఆఫీస్ కాడికి వెళ్ళిపిద్దాం. తమ్ముడు ఇస్తారా ఒక 5 రోజులు ఆగుర్రి. మాకు ఎక్కడికి వస్తాయి డీజిల్ పైసలు. ఏం మాట్లాడుతున్నావు? నీకు చిన్న పిల్లలు తేడా లేదారా? కాలుకు దెబ్బ తాకి కనబడతలేదారా? మిడిగుట్ల పోడా నీ అక్క అప్పటి నుంచి అడుగుతున్నావు. ఒక గుద్దుకు సంత పోడా పోయి కూసో. పెద్ద మనిషి లెక్క చిడు వరుతుడు. అయిందా బాగైందా? ఏం పైసలకు దొంగపోతా అనుకుంటురా? పోయినసారి ఇయ్యలే కేజీలు కొట్టినాయి. ఈసారి అంటే అట్లా అయింది. బస్ రూపాయ దొంగ మొక్క పైసలు తీసుకొని షాపింగ్ అయింది. ఎప్పుడు ఇయ్యలేదా? అవన్నీ నడయి. నాకు పైసలు ఇచ్చేదాకా నీ పొలంలో బండి దిగుతా చూస్తా. నేను పోతుందిగా పైసలు ఇచ్చేదాకా ఒనిపడతో చూస్తిగా. అంతేనా గురువు గారు? అవును నీ అంతే. ఇచ్చినప్పుడల్లా ఇవే వాయిదాలు. పోతుందిగా చూస్తా. 5 రోజులకి ఇస్తానుగా చూస్తా. నానా ఒక్కసారి సాయిలు చాయ్ పెట్టన్నా. పెట్టు వేడేసుక తాగి. అద్దు ఆల్రెడీ వేడే ఉంది. కడుపుల మసులుతుంది ఇట్లా. నీ అవ్వ గుండె అంత దడదడ అని సత్తుంది కదా. ఇంకా ఆడగాలిడు ఏమంటాడేమో కదా. కొంపైసి కొట్టాడు కదా. లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా సాయిలు లుంగి మీద బెల్ట్ పెట్టుకోరాదు. నేను వెడతా. సాయిలు నాకు భయం అవుతుంది. నీకన్నా పట్టిందా? పట్టింది. అక్కడ పడ్డావు కదా ఏమైనా పట్టింది కావచ్చు. ఆగు కోడిగుడ్డు బియ్యం దింపెత్తా. ఇది కోడిగుడ్డు బియ్యం దింపెత్తే పోదే. మరి ఎట్లా పోతుంది? అక్కని నిజమైన అన్నాక విక్తా. ఇది నా ఇజ్జత్ తిత్తున్నావు కానీ నువ్వు బయట నా మందిలో మొత్తం మానం తీసినావు కంటే
నీ చీరలేవే నీ చీరలేవి చూపెట్టవేందే ఏవి చీరలేవి నేను చీరలు కొనుక్కోనే లేదు. తీసుకపోతే కానీ పైసలు కట్ట ఎందుకు కొనుక్కోలేదు నేను వేన మాట నిజమే కానీ నేను కావాలని పోలేదు. కావాలని పోలేదా ఆ అదిరా సాయిలు జరిగింది. అట్లా మొత్తం నాతోట పెట్టించి నా పైసలతో చీరలు కొనుక్కున్నారు. నీకైనా బుద్ధి ఉందా 10,000 ఇంతకు ముందు తీసుకున్న లవ్వగారింటికి పత్తగా లేకుండా పోయింది అట్లుంటుందని నమ్మెట్ల వేనవే నువ్వు ఇగో టిఫిన్ కున్ని బస్కి రేగి పెడతా అన్నకి పుక్కేంకే కదా అని వేనా. నీ బతుకు తగ్గాగా ఆ పైసలన్నీ ఇప్పుడు ఎట్లా రావాలి సరూపా సాయిలు నువ్వు బాధపడకు, మన పైసలు మనకి ఇస్తా అన్నది. ఫస్ట్ తీసుకున్న 10,000 ఇచ్చేదానికే దిక్కులేదు కానీ ఆ పైసలు ఇట్లా ఇస్తా అంటే నమ్మినవే నువ్వు అవి కలిపి పొద్దుగల్లా అడుగుదాం. నువ్వు నన్ను కొట్టకురా, బాగా దెబ్బలు తాకుతున్నాయి, నీకు దండం పెడతారా. అవి గాని గప్పట్ల తీసుకున్న 10,000 గాని రేపు ఇయ్యకపోవాలి బిడ్డ ఎక్కడిని ఈ పంత వల్ల కొడితేమనుకుంటున్నావు పెరిగి పెళ్ళమే దయ్యమనురా తాను ఎమాడున్నా వారు ఎమినోళ్ళు. అదే షాపింగ్ కోడే అన్న మంచిగా ఉన్నాయట బట్టలు. పోదాం. మొగనికి భయపడేది ఆడిది కాదే గాడిది. ఇన్నవా రేపు పోదాం. టిఫిన్ కున్ను బస్కరాయి నేనే పెట్టుకుంటున్నా అంటే గట్లా పోదాం రేపు. ఇగో పైసలైతే ఎక్క తక్క పట్టుకొచ్చుకోయే, అడికేనాక సాలపోతే పరిశాన్ అవుతుంది. మళ్ళా సీరియల్ ఇట్లా మంచిగా ఉన్నాయి అనుకో ఇంకా 4 ఎక్కువ తెచ్చుకుందాం. ఏం బాయ్ పెరిగి పెళ్ళమే దయ్యమనురా వారు ఎంబాడున్నా వారే ఎమినోళ్ళే కదా. సరూపా ఎంత పని చేతివే, ఇంట్లోకెళ్ళి పైసలు ఎత్తుకపోయి ఇప్పుడు ఏం చేయాలి? అవ్వ నువ్వు సాతగాని సరూపమేనే నువ్వు. జేబులు ఇప్పుడు ₹1 లేదు, ఎట్లా నాటేపియన్నే. ట్రాక్టర్ రోడ్ని వేరేటోని పిలుచుకుందామంటే అన్ని రాని అనబట్టే అందరేమో నాటేసుకున్నారు, మనదే ఎండిపోతుంది సరూపా. దాని దోస్తు ఎట్లా పట్టినవే దొంగ ముఖం దానా. నేను రూపాయి పోగు వేసి దాచుకున్న పైసలే తీసుకపోయి దాని పొందకి ఎట్లా పెట్టినవే సరూపా. అన్నా దాని బొందకెట్టినప్పుడు దాన్ని బొంద పెట్టే పైసలు తీసుకోలే, ఆ పైసలు తీసుకొచ్చి డ్రైవర్ వారేసి ఆ నాటేపియులే, ఆ నారు మొత్తం ఏంటి బిక్తుంది. అబ్బో ఈ సంవత్సరం నాటేయకుండా మంచిదేరా, దాని ఇంటికి పోయి మాట్లాడేద్దాము నాకు లేదురా. నీ కాయని తీబ్బల కొడుతుంది. ఈ బల కొడుతుంది పొలం నాటే గింజలే వన్నావు అనుకో అప్పులా నీ మీద పడతాయి, ఇల్లు అమ్ముడు పోతుంది, మీరు ఇద్దరు రోడ్డు మీద పడతారు. అప్పుడు ఎట్లుంటది ఆలోచించుకోయే. అవ్వవ్వా బువ్వయ్యే ఆకలి బాగా అవుతుందే, చచ్చిపోయేటట్టున్నామే. అవ్వవ్వా అబ్బో ఊహించుకుంటూనే ఉచ్చబడుతుందిరా నాకు. నీకు భయం పడుతుంది అనుకుంటే ఒక బీరు తాగి దాని ఇంటికోయే. అబ్బో బీర్ కాదు గాని తాటికల్లి తాగైతే పోతారా. నువ్వు ఆడేదానివా ఏ కాదు మొగోనిరా. మొగోడు అయితే బీరు తాగి పోవాలి, ఆ తెల్లాలి వేనావు అనుకో అడికి పోయే వరకు తుస్సుమంటది, అది నీ మరగా తమ్ముతుంది. కరెస్టే గాని నాకు బీర్ పడదురా, గింతన తాగిందనుకో అంత ఆగమాగం చేస్తా గట్లా. అదే కావాలి, ఆగమాన్ చేసుడే కావాలి. తాటికలు తాగినావు నీ సెక్కదే, అదే బీరు కుదివో మొత్తం ఆగమాన్ చేయిపోడా. అంతే అంటవారా? అంతేనే, నువ్వు ఆ తాటికలు తాగి వేనావనుకో అదే అన్నదనుకో నీ కిందికి వెళ్ళిపోయేదా పడుతుంది. నువ్వు చెప్పింది కూడా కరెస్టేరా. అయితే బీర్ తాగి పోతా, దాని జుట్టు పడతా, గిరగిరగిర దింపి కింద వడగొట్టి బండ కొట్టి అట్లనే నా పైసలు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ రోడ్కి వారేసి నా నాటేపిస్తారా మొత్తం. గిది కదా సాయన్న అంటే. అరే ఇక బీర్ గుద్ది పోవన్నారా దాని ఇంటికి? సాయన్న ఓ మాట సరు పక్కన పట్టుకోవో. చీనీ అవ్వా దాని ఎందుకురా మళ్ళా మధ్యలో? సాయన్న అవి నిన్ను కానరంజాల గుద్దింది అనుకో దవకాలకి ఎసుకు పిక్కిందుకే సరు పక్క. ఇది కూడా ఒక అంతుకు మంచిదేరా, ఎందుకంటే నేను బక్కగున్నా కదా, అది గుద్దినా గుద్దుతుంది రాది. పో లొల్లి పెట్టు, అది పైసలు అయిపోతే దాని కొంపకాకి పెట్టు. అరే నువ్వు కూడా నా సోపతికి రా వైన్స్ కాడికి. చెలో అత్తునపా నడు, నువ్వు వాడికి ఏనాక బిలియన్ లేక భయపడకు. ఇక బీర తాగిపోయినాక ఇంకేం భయపడతారా? గదే మరి ఆయన దాన్ని చూసినాక ఉరకవ్వా. దాన్నే ఉరికించుకుంటా కొడతారా, నువ్వు భయపడకు. నేనేమో జుట్టు పడతా, మా సరూపనేమో పిడిగుద్దులు గుద్దుతుంది. ఇగో పిసోడా వాళ్ళు అడవులు కొట్టుకోగా నువ్వు మధ్యలో పోవద్దు. ఏం పోను దారా, నువ్వు టిఫిన్ డబ్బా కడుకో. లచ్చక్క అత్తు నాగని సంగతి చెప్పేందుకు
మందు మానేయాలని ఉన్నది నీ అవ్వ ఏం చూస్తున్నావే సంపే సంపు ఏ తాగుతా గాని మా తాత కొత్త తాగురా కొంచెం తీసుకుంటారా ఇక రైట్ వేసుకో ఇక 1 2 3 సాయిగాడిగా ఆగాడు అయ్యన్న సంపు సంపు అదే కావాలి అచ్చుండ నువ్వు సంపు సంపు ఇట్ల మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది మా సాయన జోలికి వస్తే లొల్లు అవుతుంది అరే చేసేది వస్తుంది కారా ఇప్పుడు తీయగత్తుందిరా ఎట్లుంది ఇప్పుడు అప్పుడు చేసేది ఉండే ఇప్పుడు ఇది పెట్టినాక కారం కారం వస్తుందిరా ఎవ పిసోడా గది కాదు మత్తు ఎట్లుంది మత్తు జోరుంది కడుపులు ఎట్లుంది ఇప్పుడు మంట మంట మండుతుంది ఈ మంట కగ్గిదలుగా మండి సత్తం లేదు అదేమంటే పోయి దాని కొంపకి అగ్గిపెట్టు చూసినా నాకు తెలుసురా నువ్వు తాగుపోతాను గాని మాకు ఇచ్చడానికి పైసలు ఉంటాయి కానీ బీర్ రుచి తాగినట్టు తాగొచ్చు కదా ఆగు మా నాన్న చెప్తా చింటూ ఇట్రా కారు బొట్ల మీ తిట్టురా నాని మీరు నాకు కారపత్రం ఇచ్చిన కంట్రోల్ చేయలేరు ఆరా నాను ఎవరికి చెప్తావురా మా నాన్నకు ఏమని చెప్తావురా చెప్పరా గూతి వెళ్తలేదు ఏమని చెప్తావు నాన్నకు సాయనం లేడా మనకు పైసలు ఇస్తలేడు కానీ కళ్ళు అవుతున్నాడు అని చెప్తా ఆహా అట్లా చెప్తావా నన్ను నిడిచబెడితే ఇప్పుడు పోయి చెప్తా ఇప్పుడు పోయి మీ నాన్నకి చెప్పినావు అనుకో మేము దాగుతున్నది ఏంటిదిరా బీర్ సీసా ఆ బీర్ సీస్ వెనక నుంచి పెట్టిన అనుకో వెనక నుంచి ఎరగరాదు బిడ్డ ముందడికెళ్ళే రావాలి శబాష్ రా బిడ్డ ఇప్పుడు ఎటు పోతావు చక్కగా ఇంటికి పోయి అన్నం తిని వండుకుంటా నువ్వు పోయి ఇంటికి పోయి వండుకో నేను పోయి లచ్చక్కలు ఇంటి కూడా దాడి చేస్తా పోరా పోయిగా అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చలో సాయన్న ఊటో లేవు నువ్వు అరే లేవత్తలేదు లేపురా నీ ఎవరి గిన్నె లేవత్తలేదు వాళ్ళ ఇంటికి పోయి ఏం పిక్తావే అది ఒక్కసారి ఊస్తే నువ్వు ఎగిరే పిక్తావు ఇడురా ఇప్పుడు నేను ఎగిరి పీకుతాను దాన్ని ఎగిరి పిస్తాను చూడురా సైలెంట్ అట్టిగా అనుకున్నావారా పనాడు భూమి గుండ్రంగా తిరుగుతుందిరా మా ఈ ఎవ పిర్ర దేవుని పడుకోయినట్టు అనిపిస్తుంది నాకైతే అరే ఇది కాల్వనారా ఆయన కూడా దాటుతున్నాను లచ్చక్క వస్తున్నాగే సరూపా బయటకు రాయే దా లచ్చక్కొల్లింటికి కోదని రాయే దా లచ్చకొల్లింటికి ఎందుకు గడ్డి వీకతందుకు ఆడా చెమ్మ చెక్క చారడేసి బొగ్గ అట్లు వయ్యంగా అరగించంగా కొడితే నాకు గిర్రని తిరిగి గర్రను పడాలి ఎందుకో తెలియదాయే తెలియదు దొంగ ముఖం షాపింగ్ కోలేదా పైసలు పట్టుకొని మొన్న 10,000 తీసుకోలేదా అవన్నీ అడకద్దాం నడు అబ్బా నేను రాను రావా ఇప్పుడు షాపింగ్ లకు అయితే వయ్యారు బామా నీ అంశ నడక ఎందుకే తొందర అనుకుంటురికినావు కానీ ఇల్లు సైడ్ దొంగ మొక్కందా ఇప్పుడు రానంటావా దొంగ మొక్కందా నువ్వు వచ్చినాక ఇల్లు వాళ్ళ కడైతుంది దొంగ మొక్కందానా అత్త పోదాం నడు ఇప్పుడు ఆ పైసలు తీసుకొచ్చి ఆ ట్రాక్టరానికి వారేసి నాటేపించుకోవాలి మనమే వెనకబడ్డాం పా నాడు ఈ సాధారణ మనతోటి సంబరం ఎక్కువ అన్నట్టుంది చీన బతుకు చేతెందుకు పట్టుకున్నావే నువ్వు కింద పడతావా అని పడ్డ నాయా ఇప్పుడు ఏ పల్లే గాని మరి ఎందుకు పట్టుకున్నావు విడిచిపెట్టు ఇప్పుడు నలుగురు చూస్తే నేను తాగుపోతుంది నువ్వు సంసారానికి ఉన్నాయి దొంగ మొక్కందాను నడు దెబ్బ దెబ్బ నడాలి ఇట్లా వయ్యారంగా నడితే ఏరుకుంటా మాయమానం నీకు తన్నులు లేక ఇట్లా అవుతున్నావు నువ్వు నా కోపం రావద్దు మళ్ళా కోపం వచ్చిందనుకో బొండిగా కొరుకుతా నా గురించి నీకు తెలియదు విన్నవా ఎక్కని బొండిగా కొరుకుతా దొంగ మొక్కందానా చెప్తుంటలేవా నువ్వు అగో గట్టెట పోతాడు దొంగ మొక్కందానా లచ్చక్కళ్ళ ఇంటికి పైసలు అడగద్దా ఇప్పుడు లచ్చకొల్లీలు గట్టు గిట్టెటి పోతున్నావు ఒర్ని అక్క గట్టు కట్టుకుని రాయే ఇప్పుడు పోదంపా ఇల్లు ఎక్కడెక్కడ కట్టుకుంటారు ఏమోనే సరూపా పైసలు బాగున్నాయి అందరికి పైసలు సప్పుడు అయ్యావు
తాత లెక్క గట్టిగా నడితే మెల్లగా నడుతున్నావు. మెల్లమెల్లగా నడద్దు వినవా? నా లెక్క గట్టిగా నడాల గిట్లిగో. బురద ఉంది బురదేవుడు నీకు కళ్ళు కనబడాయి. ఆయన దానిలో పడి సచ్చావు. నడే నడు. నీ అమ్మ చెత్త నా కొడక. ఏం చెప్తున్నావు? ఇక నాకు కూడా వచ్చి చూస్తున్నానా? నడు నడే నడు. నీ సూప్ కావడం భయపడ నడు. నడే నీ అక్క నడు. బుద్ధున్నోనికి ఎద్దుండది, ఎద్దున్నోనికి బుద్ధుండది. ఎంతో మందిని బురుడి కొట్టించిన అవన్నీ మర్చిపోయి గోంత మంచిగా మాట్లాడంగానే నాతోటి అత్తరిగా. మోసం చేసుడు నా తప్పు కాదు, మోసపోవడాల తప్పు. నేనేం చేస్తా? దా ఎవరిని మోసం చేసేటోళ్ళం కాదు, తప్పుల పోయేటోళ్ళం కాదు. నిన్నెట్లా మోసం చేసిందే అది. ఇప్పుడు దాని జుట్టు పట్టి బయట గుంజి గిరగిర దింపపోతే నా పేరు సాయిగాడే కాదే. నడు. అబ్బా బస్ అత్తది కావచ్చు, ఇక దవదా పోవాలి. ఏ లచ్చక్క బయటకు రాయే, నువ్వు బయటకు రా. మా నల్లి స్వరూపను నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయిందే? బయటకు రా నడు. ఇంట్లో ఏం చేస్తున్నావే? నేను గుంజకు రావా నచ్చి మరి. అబ్బు నేను రానే, నాకు భయం అవుతుంది. ఎవరిదాకా ఎదురు కొడితే నర్రా నడు దారా. ఇగో కొట్టగా దాని మొక్కం చూస్తే నాకు జల్లు మంటుంది, ఉచ్చబడుతుంది. నేను రాని, ఇంటికి పోదాం పాయే. మోని కోదా నడు. మొగన్నేనే నడు నడు మరి నర్రా నడు. నీ పీను వెళ్ళా అత్తన్నా. నడు నర్రా నర్రా. అరే పెట్టేట పోతాడు. నర్రా నడు నడు నడు. ఏయ్ ఏమ్రా బక్కోడా ఎటొచ్చినావు? ఇగో కంట్రోల్ బియ్యం కోతున్నాం, అయితే నువ్వు కూడా తెచ్చుకున్నావో లేదో అని చెప్పేందుకు వచ్చినాం. నీ బొక్కడు. ఏయ్ మా పైసలు ఎప్పుడు ఇస్తావే? ఏ ఎక్కడిరా పైసలు? ఏయ్ గప్పలు తీసుకున్న 10,000 అటు మిత్తి షాపింగ్ కేనావు కదా, దీన్ని పట్టుకొని బురిడి కొట్టించినావు. ఆ పైసలు మొత్తం బారాయి. అట్లనా? కాగితమేంద్రా? కాగితమేది? నేను తీసుకున్నట్టు కాగితం చూపి. సరుపా ఆ కాగితం తన ముఖం మీద పారేయా. ఇప్పుడు ఇగో దోస్తా నీ కాగితం పెట్టుకోలే, మాట మిన్నే ఇచ్చిన. నీ మాటకు మంటదలుగా ఇప్పుడు నా ఇజ్జత్ పోతుంది కదా దీని ఇంటికాడా. నీకుందారా ఇజ్జతి? పోన్లిగా పోన్లి, అయింది కదా పోన్లి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? నువ్వు పైసలు ఇచ్చేదాకా నుంచి కదలేదు. సరూపా ఈయనే కూర్చుందాం. కూసో కూసో కూసో. కూసన్రా, సలన్న వేడవాడేయాలని చూస్తున్నా. మావాడెత్తా కూసని. థూ నీ కూడవాలికి కావన్నే. నువ్వు ఇప్పుడు పైసలు ఇచ్చేదాకా ఈ నుంచి కదలేదు. పైసలు ఇస్తేనే ఈ నుంచి ఇంటికి వీక్తాం, లేకపోతే ఇట్లనే కూర్చుంటాం. అరే దొంగ పడకావు, పిస పిస డ్రామాలు చెప్తున్నావేంద్రా? నడు. ఏ నువ్వు పిస పిస నాటకాలు చేయకే, మేము మాట తప్పనల్లం. సరూపా అదేదో చెప్పినావు కానీ ఆ డేట్ తో సహా చెప్పే. గల్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇచ్చినట్టు అయింది. కాదు గల్ బియ్యం ఇచ్చుకునేటప్పుడు ఇచ్చిన కావచ్చు. అదే పెద్ద మది మరుపుల్ది, దానికే యాది లేదు. నాకు ఇచ్చిందో ఇయ్యలేదో కూడా దానికి తెలియదు. నా ఇంటికి ఎట్లా వచ్చిల్రా మీరు? సరూపా నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నావు కానీ నువ్వు. సాయిలు కానీ నేను ఇచ్చిండ్రా పైసలు. మరి డేట్ అన్న చెప్పే. ఆ డేట్ మర్చిపోయినరా. ఆగే నువ్వు మన షాపింగ్ కైనా పైసలన్నా వారే మరి. నీ అవ్వ గమ్మున్నాక దాన్ని ఎందుకు అడుగుతారా? మన అట్లా పైసలు వస్తే సిల్లర వేసుడు ఎందుకని మితికే వారెత్తి, మళ్ళీ వేసంగా పైసలు వస్తాయిగా అప్పుడు గిట్ట వారెత్తి సిల్లర్ ఉంటే. నువ్వేమో మిత్తులకి ఇచ్చుకోయే, మేం పొలం ఎండ పెట్టుకొని మా పైసలని నీ బొంద దగ్గర నీకు ఇస్తాం, సరేనా? ఆగో ఈడేమో నా ఇంటికి వచ్చి లోళ్ళు పెడతాడేంది? నీకేమైనా తెలివి ఉందారా? తెలివి లేదు కాబట్టి నీకు పైసలు ఇచ్చి అరికోసలు పడుతున్నామే. అరే నేను షాపింగ్ పోయేది ఉంది, బస్ కు టైం అవుతుంది. చక్కగా ఈడికెళ్ళి నడు. నడుచుడు కాదే, ఇప్పుడు నీ కొంపల సామాన్ మొత్తం బయట పడుతుంది. మాకు పైసలు ఎప్పుడు ఇస్తావు గప్పుడే సామాన్ లాపుతాం బయట పడేసుడు. రాయ సరూపా జరిగే బరదేనా? అనవసరంగా సాయిగానికి కోపం తెప్పించినావు. ఇప్పుడు చూడే ఎట్లుంటదో. మీరు నా సామాన్ అంతా బయట వారెత్తారా? ఆగులి మిమ్మల్ని టౌన్ కే పట్టిస్తా. స్టేషన్ నెంబర్ ఎంతనో ఉండే. ఆగులి బక్కోని పని అయినట్టే ఇక తీసుకుపోయి గుమ్ముతారు. సరూపా జంప్. హలో సారు, ఏరిల్లు పాయే సరుపు పైసలు ఇవ్వకుండా మంచిగా టేషన్ ఆగేడు. ఓకే ఫ్రెండ్స్, ఎట్లా వచ్చింది పార్ట్ 2 అయితే. సో మీరు అన్నందుకైతే దాన్ని మళ్ళీ కొత్త క్రియేట్ చేసి నేను చేయడం జరిగింది. సో పార్ట్ 1 వీడియో మన డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇక మా స్వాతి హాస్టల్ నుంచి వచ్చింది, ఇక మళ్ళీ వెళ్తుంది. సో ఫంక్షన్ ఉండే వచ్చింది, మళ్ళీ వెళ్తుంది. సో స్వాతి ఏంటంటే
హాలిడేస్లో అంటే మనకు ఎప్పుడైనా హాలిడేస్ ఉంటాయి అప్పుడు మాత్రమే వస్తుంది. సమ్మర్ హాలిడేస్లో టోటల్ ఉంటుంది. ఇగో ఇదంతా మన టీం, టోటల్ టీం ఇదే మన టీం. స్వాతి రా ఇగో మన టీం ఇదే. ఇక ఇంతే మంది మనం, ఎవరు లేరు బయట వాళ్ళు, అంటే 2-3 బయట వాళ్ళు ఉంటారు అంతే, ఇంతే. సో ప్లీజ్ మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ముందు ఇంకా ఫుల్ వీడియోలు మంచి వస్తాయి. మనం చెప్తారు ఇంకా లైక్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే రైట్. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ రైట్.